పూలు జల్లిన వాళ్ళే రాళ్ళు వేయడం. ఈ సామెత ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అమరావతి పరిధిలో అమరావతి, ఇటు చంద్రబాబు నాయుడు గారు. ఈళ్ళ ఎపిసోడ్‌లో కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్లు ఉంది. మొదటి విడత అమరావతిలో భూములు తీసుకొని దాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు, మీ భూములు ఎకరాకు కోట్లకు కోట్ల రూపాయలు పలుకుతాయి. ఆ బాధ్యత నాది అని చెప్పి వాళ్ళ దగ్గర వేల ఎకరాల భూమి తీసుకున్నప్పుడు నిజంగానే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు మొదట్లో చాలా వ్యతిరేకించారు. అదంతా ఓకే. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. పూలు చల్లారు. చాలా చాలా హై ఎండ్‌లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి చంద్రబాబు గారు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విడత భూసేకరణ వరకు ఆగిపోతే కేవలం అది ఒక మున్సిపాలిటీగా మాత్రమే మిగిలిపోతుంది. రెండో విడత మళ్ళీ భూసేకరణ చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఇంకా అమరావతి పరిధిలో ఉన్న వాళ్ళు రగిలిపోవడం స్టార్ట్ అయ్యారు. వాళ్ళలో తీవ్ర అసంతృప్తి స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని అమరావతిలో వాళ్ళని ఎంటర్ చేయకముందు చంద్రబాబు నాయుడు గారి మాట తీరు ఒక విధంగా ఉంది. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుని వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులో ఎంటర్ అయ్యారో వాళ్ళ ఐడియాలకు అనుగుణంగానే చంద్రబాబు గారు కూడా పనిచేయాల్సి ఉంటుంది అమరావతి ఎపిసోడ్లో. కాబట్టి లేకుంటే వాళ్ళు అప్పేవారు. కాబట్టి వాళ్ళ ఆలోచనల ప్రకారమే ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మళ్ళీ రెండో విడత భూములని, మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయం అని, ఇంకోటి ఇంకేదో వాళ్ళ డిజైన్ మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. భూములు ఇవ్వకపోతే మొదటి విడతలాగా లాక్కుంటాము ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని అని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడే అమరావతి వాళ్ళు తీవ్రంగా ఆగ్రహమో, ఆవేదనో, అసంతృప్తి పేరు ఏదైనా పెట్టుకోండి. చివరికి నిన్న చూసాం మందడంలో మంత్రి సమక్షంలోనే సభలోనే రామారావు అనే ఒక రైతు నాది 2 ఎకరాలు నాది భూమి ఇస్తే ఆ తర్వాత ఎక్కడో వాగుల్లో ఇచ్చారు ప్రతిగా, ఇప్పుడేమో నా ఇల్లు కూడా లాక్కునేస్తామంటున్నారు. ఫస్ట్ విడత భూమి ఇచ్చినప్పుడు ఎక్కడో వాగుల్లో ఇచ్చారు, మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు నా ఇల్లు కూడా లాక్కుంటామంటున్నారు అని చెప్పి ఆయన తీవ్ర ఆవేదన చెందుతూ అక్కడే కుప్పకూలిపోయి చనిపోయిన సంఘటన నిజంగానే అమరావతి పరిధిలో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు తీవ్రంగా రగలడానికి కారణమవుతూ ఉంది. బహుశా రాబోయే రోజులు అది ఎప్పుడు ఎట్లా పెద్దగా బోస్తైనా కూడా ఆశ్చర్యం లేదేమో అని. ఇదంతా వాళ్ళ అసంతృప్తి. మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ ఏది ఒక క్లారిటీ లేదు. రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఎక్కడో ఇచ్చారు, దారి లేని దగ్గర ఇచ్చారు, అసైన్ ల్యాండ్స్లో ఇచ్చారు, ఇంకా కొందరికి ఇవ్వలేదని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూములు ఇవ్వాలి అంటే వీళ్ళు సిద్ధంగా లేరు ఇవ్వడానికి. మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళు మా సంగతి ఏందో తేల్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళండి అని వాళ్ళు, ఇవన్నీ లేదు, సంబంధం లేదు, మేము ఖచ్చితంగా భూములు తీసుకుంటామనే ప్రభుత్వం. నిజంగా మొత్తానికి అమరావతి అనే ఎపిసోడు ఏ విధంగా టర్న్ అవ్వబోతుందో తెలియడం లేదు. కానీ మొత్తం మీద అయితే ఒక కాంప్లికేటెడ్ ప్రాజెక్టుగా అది తయారవ్వబోతుంది అన్న సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.